75 మంది సభ్యులు కలిసి ఒకే చోట పండుగ చేసుకుంటున్నారు. ఐకమత్యానికి ఆదర్శంగా, అనురాగాలకు నిలయంగా దీపావళిని జరుపుకున్నారు. మామిడాకుల తోరణాలు, కొబ్బరాకుల పందిళ్ల మధ్య పిల్లలు పెద్దలు కేరింతల నడుమ సాగుతున్న ఈ సందడి ఓ కుటుంబం జరుపుకునే దీపావళి సంబరాలు. 4 తరాలకు చెందిన 21 కుటుంబాలు జరుపుకుంటున్న పండగంటే ఆశ్చర్యం కలుగక మానదు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం నందిపెంటకు చెందిన వెంకయ్య కుటుంబం శతాబ్ద కాలంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఉద్యోగాల పేరుతో కుటుంబాలు విడిపోయినా అందరూ ఒక చోట చేరి ఆనందోత్సాహాల మధ్య పండగ చేసుకుంటున్నారు. ఫోర్ ఫాదర్స్ నుంచి చేసుకుంటున్నాము. ఒక 100 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము. మాది 3rd జనరేషన్. మా తర్వాత మా పిల్లలకు పిల్లలు కూడా అయినారు. 4th జనరేషన్. అంటే మా ఫ్యామిలీ మొత్తం 175 మెంబర్స్. ఒక 5 years వరకు అందరు కంబైన్డ్. ఇప్పటికి కూడా కంబైన్డ్గానే చేసుకుంటాము. ప్రతి సంవత్సరం ఒకరొకరు ఇంట్లో. దీపావళి వచ్చిందంటే చాలు విదేశాల్లో ఉన్న ఇక్కడకు చేరుకుంటారు. 21 ఆడపడుచు కుటుంబాలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సంబరాలు జరిపేందుకు ప్రత్యేకంగా ఓ ట్రస్టునే ఏర్పాటు చేశారు. ఈ దీపావళి పండుగ 3 రోజులు అతి వైభవంగా జరుపుకుంటాము. దీనికి 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు వస్తుందండి. ఇది ఎవరొక్కరు భరించాలన్నా భరించరని మేమందరం యూనిటీగా కౌకుంట్ల అసోసియేషన్ అని ఒకటి ఫామ్ చేసి, నేను లాస్ట్ ఇయర్ దివాళీకి యూఎస్లోనే ఉన్నింటి. నేను చాలా మిస్ అయ్యాను. మనసు మొత్తం ఇక్కడే ఉండేది. ఈ ఇయర్ మాత్రం దీనికోసం వచ్చిన చాలా హ్యాపీగా ఉంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో చివరి రోజు వచ్చే ఏడాది ఎక్కడ నిర్వహించాలన్నది నిర్ణయిస్తారు. ఇలాంటి ఈ కుటుంబాన్ని మరింత మంది ఆదర్శంగా తీసుకోగలిగితే ఉమ్మడి కుటుంబాలకు సంబంధించిన విలువ ఏంటి అన్నది సమాజంలో తెలిసొచ్చే అవకాశం ఉంది. బంధుత్వాలు, బాంధవ్యాలు, అనుబంధాలు అన్నది మరింత పెరిగే అవకాశం ఉంది. వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.